హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, నిన్న బాంబే హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికని మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా అతను నేను చెప్తాను అది ఏం జరిగిందంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది. మైనర్ బాలికని ఏం చేశాడంటే బాంబేలో ఒక వ్యక్తి ఫస్ట్ రేప్ చేశాడు. ఆ తర్వాత ఎక్కడ ఈ అమ్మాయి వెళ్ళి కేసు ఫైల్ చేస్తుందా అని భయపడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భార్య అయిపోతుంది కదా, ఇంకా భార్య అప్పుడు రేప్ కేసు పెట్టలేదు కదా. అతి తెలివి ప్రదర్శించాడు ఒక బాలుడు అంటే ఆయన మేజరే ఎక్కడైతే పోక్సో చట్టం ఒకటి వినండి రవి గారు, ఏ బాలిక అయినా 18 ఏళ్ల లోపు ఉండి ఆమెకి తెలుసో తెలియకో ఎవరైనా ఆమెతోటి ఫిజికల్గా ఇన్వాల్వ్ అయితే ఆ తర్వాత ఆ అమ్మాయికి అన్ని రైట్స్ ఉంటాయి, వెళ్ళి ఆయన మీద పోక్సో చట్టం ప్రకారం కేసు ఫైల్ చేయొచ్చు. పోక్సో అంటే POCSO, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. చదువుకోండి, గూగుల్లో POCSO అని కొట్టండి. దయచేసి జ్ఞానం పెంచుకోండి. చాలా మందికి తెలీదు. పిల్లలు ఉన్నారు, డిగ్రీలో చదివే వాళ్ళు ఇంటర్ అమ్మాయిలతో అగత్యాలు చేస్తున్నారు. ఈ డిగ్రీలో ఇంజనీరింగ్ ఉండే అబ్బాయిలు కుర్రాళ్ళకి ఈ వీడియో బాగా పనికొస్తుంది. మీరు గూగుల్లో POCSO అని కొట్టండి. దయచేసి నాలెడ్జ్ అవేర్నెస్ పెంచుకోండి. ఒక్కసారి మీ మీద ఈ పోక్సో చట్టం కనుక అప్లై అవుతే ఆ తర్వాత మీ జీవితం సంకనాకిపోయినట్టే. ఓకే, ఎవ్వరి జోలికి, మహిళల జోలికి ఎవ్వరు వెళ్ళకండి. యాక్షన్స్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. చట్టాల పట్ల అవగాహన బాగా ఎక్కువ ఇస్తున్నాం మనలాంటి వీడియోస్ త్రూ. దయచేసి మహిళలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వండి. మీకు తెలుసు చాలా కేసులు చూస్తున్నాం మనం. సహజీవనం అంటున్నారు, అమ్మాయిలు ఫిజికల్గా దింపుతున్నారు, దాని తర్వాత వదిలేస్తున్నారు, తర్వాత అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిల మీద కేసులు వేస్తున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అది? అంటే కరెక్టే అని చెప్పాలి, ఎందుకంటే మరి అమ్మాయిలు మోసం చేస్తున్నట్టే కదా. నువ్వు మాయ మాటలు చెప్పి ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోనంటే అది రేపే కదా. దట్ కమ్స్ అంటే రేపే కదా. దానికి ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. తెలీదు, ఈ పిచ్చి అబ్బాయిలకు తెలియదు, పిచ్చి మాలోకలకి దిగిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళ మీద రేప్ కేసు పడుతుంది, బొక్కలోకి వెళ్తున్నారు. 50 days వరకు బెయిల్ కూడా రాదు. ఆ తర్వాత బెయిల్ వచ్చినా కూడా ఆఫీసులకు పోలేరు, ముఖం బయట చూపిలేరు, జీవితాలు శంకరాగిపోతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే బాంబేలో, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద బాంబే కేస్, ఈ బాంబే కేసులో జరిగింది ఏంటి అన్నది మనం ఇందాక డిస్కస్ చేసినట్టు కవర్ చేసేస్తానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తప్ప ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కాబట్టి మనలాంటి మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అయింది అమ్మాయి. ఆ అడ్వకేట్ ఏం చెప్పాడంటే, నేను మోసం జరిగింది నీకు, నువ్వు ఆల్రెడీ రేపు గురయ్యావు, నీకు ఆ విషయం తెలియట్లేదు, దయచేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కంప్లైంట్ రాయండి అని చెప్పేసి చెప్తేసరికి ఆ అమ్మాయికి జ్ఞానోదయం అయ్యి వెళ్ళింది. వెంటనే బాంబే హైకోర్టు చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ భర్త మీద పోక్సో చట్టం ఉపయోగించింది. ఇప్పుడు భర్త జైల్లో ఉన్నాడు. 10 ఏళ్ళు జైలు శిక్ష. అది అర్థమైంది కదా మీకు? తెలివి అతి తెలివి ప్రదర్శిస్తున్నారు అబ్బాయిలు. అది పనికిరాదు అని చెప్తున్నాను నేను.